ప్రవేశపెట్టేటువంటి ఈ బడ్జెట్ ఒక వినూత్నంగానే కాకుండా అన్ని విషయాల్లో బ్యాలెన్స్ ఉంది. ఒకటి తాత్కాలిక దీర్ఘకాలిక ప్రయోజనాలు రెండు కూడా బ్యాలెన్స్ చేస్తూ అన్ని వర్గాలని కలుపుకొని వచ్చే విధంగా అన్ని రంగాలు కూడా బ్యాలెన్స్ చేసి భవిష్యత్తులో ఏదైతే ఒక లక్ష్య సాధన పెట్టుకున్నామో హైయెస్ట్ గ్రోత్ రేట్ రావాలి. రాబోయే 15 సంవత్సరాలు 12-15% మధ్యలో గ్రోత్ రేట్ రావాలి. సమర్థతకు పెద్దపీట వేయాలి అనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ తయారు చేయడం జరిగింది. దీంట్లో కొన్ని వినూత్నంగా కూడా చూస్తే ఒకప్పుడు ప్లాను నాన్ ప్లాన్ క్యాపిటల్ రెవెన్యూ ఇవన్నీ ఉండేటివి. ఇప్పుడు ప్లాన్ నాన్ ప్లాన్ వెళ్ళింది లేదు, ఓన్లీ రెవెన్యూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎక్కడైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఖర్చు పెడతామో దానివల్ల ఎకానమీ సస్టైనబుల్ వస్తుంది. ఒకప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డబ్బులు లేక అప్పు తీసుకొచ్చినా మళ్ళీ రెవెన్యూ ఎక్స్పెండిచర్గా ఖర్చు పెట్టి మళ్ళీ తిరిగి పే చేయడానికి వెల్త్ క్రియేషన్ కూడా స్కోప్ ఉండేది కాదు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం. అంతేకాకుండా ఈరోజు మీరు చూసినప్పుడు వెల్ఫేర్కి ఎక్కువ పెద్దపీట వేశాం. మానవ వనరుల అభివృద్ధి కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఇందులో మీరు చూస్తే 16,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ వెల్ఫేర్ కోసం ఖర్చు పెడుతున్నాం. ఇందులో కూడా ఏదైతే ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎంపవర్ చేయాలని నేను ఒక నిర్దిష్టమైన ఆలోచన, ఒక ప్రభుత్వం మంచి ప్రభుత్వం అయితే కుటుంబాలకు వెసులుబాటు వస్తుంది, వాళ్ళ కష్టాలకు తగిన ఫలితాలు వస్తూ ఉంటాయి. ఒకటి మనం ఇచ్చే డైరెక్ట్ బెనిఫిట్ వల్ల మీరు చూసినప్పుడు రేషన్కు 2,500 కోట్లు, పెన్షన్లకు 4,376 కోట్లు, ఎన్టీఆర్ వైద్య సేవకు 1000 కోట్లు, విద్యుత్ సబ్సిడీ 3,300 కోట్లు, ఇండ్లకు 1,456 కోట్లు, రైతు రుణమాఫీ 3,600 కోట్లు, డాక్రా రుణమాఫీ 1,600 కోట్లు, అది మరి చంద్రన్న బీమా. ఇవి కాకుండా మళ్ళీ స్కాలర్షిప్లు ఇవన్నీ మీరు చూస్తే మినిమం 16,000 కోట్ల రూపాయలు మినిమం అవుతా ఉంది. ఇంకా దానికంటే ఎక్కువ వెళ్లే పరిస్థితి వస్తుంది. ఈ ప్రోగ్రామ్స్కి 16,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే యువత తొలిసారిగా నిరుద్యోగ భృతి కానీ లేకుంటే అలవన్స్ కానీ ఏదైనా ఏ పేరైనా యూత్ని ఎంపవర్ చేయడం కోసం 500 కోట్లు పెట్టి ఇంకొక పక్క కన్వర్జెన్స్ కూడా తీసుకొస్తున్నాం. అవసరమైతే మిగిలిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ నుంచి సప్లైన్ నుంచి కన్వర్జెన్స్ కూడా తీసుకొస్తున్నాం. దానివల్ల కూడా పెద్ద ఎత్తున ఫలితాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన రెవెన్యూ బైఫర్కేషన్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రెవెన్యూ లోటు బడ్జెట్ ఎక్కడికక్కడ డెఫిసిట్ ని బ్యాలెన్స్ చేశాం. అదే మరిగా మీరు ఒకసారి చూస్తే 2016-17లో ప్లాన్ ఎక్స్పెండిచర్ 103.11% కాగా నాన్ ప్లాన్ 94.85%కే కన్ఫైన్ చేశాం. చాలా కాషియస్ గా ఎక్కడికక్కడ బ్యాలెన్స్ చేయడమే కాకుండా చాలా సిస్టమేటిక్ గా ఖర్చు పెట్టడం జరిగింది. అందుకని రెవెన్యూ ఎన్ని ఒత్తిళ్లున్నా ఈరోజు మొత్తం 3.06%కే జిఎన్డిపిని బ్యాలెన్స్ చేయగలిగాం. ఎఫ్ఆర్బిఎం ఏదైతే ఉందో దాన్ని ఇచ్చేయడం కోసం దీన్ని కూడా బ్యాలెన్స్ జిఎస్డిపిలో 3.06%కే బ్యాలెన్స్ చేయగలిగాం. ఫస్ట్ టైం ఉపాధి హామీలో గవర్నమెంట్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఉపాధి హామీ కన్వర్జెన్స్ తీసుకొచ్చాం. దానివల్ల దేశానికి ఒక ఆదర్శంగా తీసుకొచ్చాం.
ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ కన్వర్జెన్స్ లేకుండా, ఫండ్స్ కూడా కన్వర్జెన్స్ లేకుండా చాలా ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ఫస్ట్ టైం కన్వర్జెన్స్ తీసుకొచ్చాం. ఇది కంట్రీకి ఒక మోడల్ అయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చూస్తే 118% కన్వర్ట్ దగ్గర 18,000 19,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఎడ్యుకేషన్కి 20,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇంకొక పక్కన పరిశ్రమలకి 114% ఈ బడ్జెట్లో పెంచాం. వాటర్ రిసోర్సెస్ కి 60% పెంచాం. గ్రామీణ అభివృద్ధికి 37% పెంచడమే కాకుండా మొత్తం చూస్తే 18-19,000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. మహిళలకు 33.3% పెంచాం. ఇంకొక పక్కన ఇండ్లకు 29% పెంచాం. మన పౌర సరఫరాలకి 28% పెంచాం. అగ్రికల్చర్లో మీరు చూసినప్పుడు ఒక విధంగా కన్వర్జెన్స్ తీసుకొచ్చి 18,000 కోట్ల రూపాయల దగ్గర అగ్రికల్చర్ తీసుకొచ్చాం బడ్జెట్లో. ఇంకొక పక్కన గ్రామీణ అభివృద్ధి కోసం 19,565 కోట్లు తీసుకొచ్చాం. అన్నింటికంటే ముఖ్యంగా బీసీ సంక్షేమంలో మీరు చూసినప్పుడు బీసీ సంక్షేమానికి 10,000 కోట్ల రూపాయలు పెడుతున్నాం. ఇది హైయెస్ట్, దట్ ఇస్ అవర్ కమిట్మెంట్. చేతి వృత్తులు, కుల వృత్తులను ఆదుకోవడం కోసం, అదే మరి చేనేత కార్మికులను ఆదుకోవడం కోసం, ఇంకా ఎవరైతే అట్టడుగున ఉన్నారో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా ఒక 60 కోట్లు కార్పొరేషన్ పెట్టాం. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఒక వినూత్నమైన కార్యక్రమాలతో స్కిల్ డెవలప్మెంట్ చేయడమే కాకుండా ఆధునికమైన పనిముట్లు ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించాలనుకుంటున్నాం. ఈ సంవత్సరం దానికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే 10,000 కోట్ల రూపాయలు అందరికంటే అగ్రతాంబూలం ఈరోజు వెనుకబడిన వర్గాలకు ఇచ్చాం. ఇది కాకుండా ఎస్సీలకు కూడా బాగా పెట్టాం. 9,847 కోట్లు ఎస్సీ సంక్షేమానికి ఖర్చు పెడతాం. గిరిజన సంక్షేమానికి కూడా 3,508 కోట్లు పెట్టాం. మైనారిటీ సంక్షేమానికి కూడా ఫస్ట్ టైం బాగా పెంచడం జరిగింది. అది కూడా మీరు చూస్తే 840 కోట్లు పెంచాం. 840 కోట్లు పెడుతున్నాం. కడాన క్రిస్టియన్స్ కార్పొరేషన్ కూడా 37 కోట్లు పెట్టి ₹1,00,000 చర్చికి 3 లక్షల రూపాయలకు పెంచాం. అదే మాదిరిగా అంబేద్కర్ మెమోరియల్ కి 97 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈరోజు బ్రాడ్ గా మీరు బడ్జెట్ లో చూసినప్పుడు లాస్ట్ ఇయర్ కంటే ఈసారి 15.71% పెంచగలిగాం. ఇంకొక పక్కన ప్లాను, నాన్ ప్లాన్ వల్ల, కన్వర్జెన్స్ వల్ల అన్ని డిపార్ట్మెంట్లు మామూలుగా అయితే ఒకసారి పెట్టినాక చాలాసార్లు అమలు చేయరు బడ్జెట్లన్నీ. లాస్ట్ ఇయర్ కూడా మీరు చూస్తే ఎంతైతే పెట్టామో అంత అమలు చేసాం, ఇంకా ఎక్కువే చేశాం. రాబోయే సంవత్సరం కూడా 17-18 సంవత్సరం ఏదైతే పెట్టామో దీనికంటే ఎక్కువ అమలు చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మాకు ఈఏపీ కింద ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు రావాల్సినటువంటి సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ లో స్పెషల్ స్టేటస్ కి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వాలి. అది కూడా వస్తుంది. అది కూడా వస్తే దీనికంటే ఎక్కువే ఖర్చు పెడతాం. అంటే ఇక్కడ సమతుల్యం. నేను ఏదైతే మొదటి నుంచి చెప్పానో ఈరోజు ఆర్థిక సంస్కరణల కోసం, సమర్థత పెంచడం కోసం మనం ముందుకు పోతున్నాం, టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. అలాంటప్పుడు ఇక్కడ వచ్చిన గెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇది లాస్ట్ మైల్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. పూరెస్ట్ అది పూర్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నమే పెద్ద ఎత్తున చేశాం. అదే మరి అగ్రికల్చర్లో మీరు చూస్తే ఫస్ట్ టైం 14% గ్రోత్ రేట్ వచ్చింది. 28% రెయిన్ఫాల్ డెఫిసిట్ ఉన్న 14% గ్రోత్ రేట్ వచ్చింది. అగ్రికల్చర్లో స్ట్రాటజీస్ కూడా మార్చాం. ఓన్లీ వ్యవసాయం అంటే మామూలు ట్రెడిషనల్ గా ప్యాడీ, గ్రౌండ్ నెట్ ఇలాంటి క్రాపులే కాకుండా ఎక్కడైతే అవకాశం ఉందో హార్టికల్చర్కి మార్చాం. హార్టికల్చర్లో తక్కువ నీళ్లు అవసరం, ఎక్కువ ఆదాయం వస్తుంది, కరువును కూడా సస్టైన్ చేసే కెపాసిటీ ఉంటుంది హార్టికల్చర్కి అయితే. అదే కానీ ఈరోజు మీరు చూస్తే అగ్రికల్చర్లో గ్రౌండ్ నెట్ ఇలాంటివి ఒక్క 15 days ఆర్ 1 month డ్రై స్పెల్ వస్తే మొత్తం దెబ్బతినే పరిస్థితి వస్తూ ఉంది. రెండోది ఆదాయం కూడా, ఒక ఎకరాకు దిగుబడి కానీ ఆదాయం కానీ హార్టికల్చర్లో వచ్చినంత రావడం లేదు. కాబట్టి
కొంత స్ట్రాటజీలో మార్చాం. అందుకనే మీరు చూస్తే ఈ సంవత్సరం 16% పైన హార్టికల్చర్లో గ్రోత్ వచ్చింది. భవిష్యత్తులో 25% వెళ్ళాలనుకుంటున్నాం, అప్ టు 30%. హార్టికల్చర్ ఎంత వెళితే స్టేట్ అంతా బాగుపడుతుంది. ఎందుకంటే హార్టికల్చర్ వల్ల గ్రీన్ కవర్ పెరుగుతుంది, దానివల్ల ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇంకొక పక్క నరేగా ఫండ్స్ కూడా మనం ఉపయోగించుకునే అవకాశం ఉంది. అదే మాదిరిగా ఆదాయం కూడా పెరుగుతుంది. అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వస్తాయి. ఫుడ్ హ్యాబిట్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ మారాయి కాబట్టి హార్టికల్చర్కి లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత మీరు చూస్తే లైవ్ స్టాక్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. లైవ్ స్టాక్ ఎందుకంటే పేదవాళ్ళు, పూరెస్ట్ ది పూర్, ల్యాండ్ లేని వాళ్ళు కూడా 2 ఆవులు పట్టుకుంటే ఒక ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు ఒక 10,000 రూపాయలు మినిమం ఆదాయం వస్తుంది. దానికి మళ్ళా సపోర్టింగ్ కింద ఫాడర్ సెక్యూరిటీ పెట్టాం. ఫాడర్ సెక్యూరిటీ పెట్టి ఊబరైజేషన్తో గవర్నమెంటే ఫాడర్ ప్రొడ్యూస్ చేసి ఆ ఫాడర్ కూడా ఎక్కడికక్కడ డోర్ డెలివరీ చేయగలిగితే కాన్సన్ట్రేట్ ఫాడర్ కానీ, సైలేజ్ కానీ, గ్రీన్ ఫాడర్ కానీ, హైడ్రోపోనిక్స్ కానీ, అజోలా కానీ, ఇవన్నీ కూడా వేరియస్ టిఎంఆర్ కానీ ఇవన్నీ కూడా పెట్టి మొత్తం బ్యాలెన్స్డ్గా అవన్నీ కూడా ఇవ్వాలనుకున్నాం. అందువలన మీరు చూస్తే హైయెస్ట్ ఇన్కమ్ లైవ్ స్టాక్ లో వస్తుంది. ఇప్పుడు 70,000 కోట్ల రూపాయలు కరెంట్ ప్రైజెస్ ప్రకారం వస్తుంది. దాని తర్వాత ఇన్కమ్ హార్టికల్చర్ వస్తుంది, తర్వాత అగ్రికల్చర్. నెక్స్ట్ 1 or 2 years లో ఫిషరీస్ పెరిగిపోయే అవకాశం ఉంది. ఈ 2 కంటే కూడా ముందు ఫిషరీస్ వెళ్ళే పరిస్థితి ఉంది. హార్టికల్చర్ కూడా క్రాప్ చేసే పరిస్థితి నెక్స్ట్ 1 or 2 years లో ఫిషరీస్కి వస్తూ ఉంది. అల్టిమేట్ గా ఫిషరీస్ ఆంధ్రప్రదేశ్ లో వన్ ఆఫ్ ది మెయిన్ గ్రోత్ ఇంజిన్, వరల్డ్ కే అక్వాకల్చర్ హబ్ గా తయారవుతుంది. అంత స్కోప్ ఉంది. దీన్ని కానీ అదే ఫిషరీస్ ని ప్రమోట్ చేయడం, దానికంటే ఎక్కువగా హార్టికల్చర్ ప్రమోట్ చేయడం ఈ ప్రభుత్వానికి ఎక్కువ ప్రాధాన్యత. హార్టికల్చర్ కి ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ అవుతుంది. రెండోది భవిష్యత్తులో ఫుడ్ హ్యాబిట్స్ టోటల్ గా చేంజ్ అవుతున్నాయి. ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్ వీటన్నిటికీ నిరంతరం డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. సో దిస్ ఈజ్ ది స్ట్రాటజీ ఇన్ అగ్రికల్చర్. దీనివల్ల సస్టైనబిలిటీ కాకుండా అగ్రికల్చర్ సెక్టర్లో క్రైసిస్ తగ్గే పరిస్థితి వస్తుంది. అందులో మన రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో 30% అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ టు జిఎస్టీకి హైయెస్ట్. ఇది నేషనల్ లెవెల్లో కూడా దీంట్లో ఆఫ్ కూడా లేదు. కొన్ని రాష్ట్రాలు అయితే 11-12% ఉంది. ఇది ప్రధానంగా ఇంకొక విధంగా కూడా మీరు చూస్తే అగ్రికల్చర్ని బాగా చేయగలిగితే ఎక్కువ జనాభాకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, వాళ్లకు ఆదాయం పెరుగుతుంది. అదే సమయంలో ఎక్కడైతే సర్వీస్ సెక్టర్ ప్రధానంగా ఉందో అక్కడ ఆదాయం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై ఇవన్నీ కూడా ఎక్కువ ఆదాయం వస్తాయి బికాస్ ఆఫ్ సర్వీస్ సెక్టర్. ఈ రాష్ట్రంలో లేని సర్వీస్ సెక్టర్ తక్కువ ఆదాయం. ఇండస్ట్రీస్ ఇప్పుడిప్పుడే పికప్ అవుతున్నాం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇండస్ట్రీస్ పికప్ అవుతాం, కానీ ఇప్పుడైతే తక్కువ ఉన్నాం. ఎప్పుడైతే అర్బనైజేషన్, సర్వీస్ సెక్టర్ ఇంప్రూవ్ అయితే తప్ప ఎకానమీ అంటే గవర్నమెంట్కి వచ్చే ఆదాయం కూడా ఇంప్రూవ్ కాదు. దానికి కూడా ఎక్కడెక్కడ ప్లాన్ చేస్తున్నాం, టైం పడుతుంది. ఒకప్పుడు హైదరాబాద్ మీ అందరికీ ఐడియా ఉంది, ఫస్ట్ డే జీతాలు ఇవ్వలేని పరిస్థితి. అది సమాధరికేషన్ మాట్లాడతాము. ఓవరాల్గా బడ్జెట్ చూసినప్పుడు యాజ్ ఆన్ టుడే ఆంధ్రప్రదేశ్ లో బేస్ ఉన్న, ఇబ్బందులున్న, వీఆర్ నెంబర్ 1 ఇన్ ఎకనామిక్ గ్రోత్. 11.61 I can claim we are number 1. Last year 10.95 we are number 1. We wanted to grow better growth rate than this. Around 12% 15 years plan చేసుకున్నాం, కానీ 15% అచీవ్ చేయాలని టార్గెట్ పెట్టుకుంటున్నాం. 15% చేస్తూనే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పైన కాన్సన్ట్రేట్ చేయటం, కుటుంబ వికాసం, నేను చెప్పిన వెల్ఫేర్ అంతా కుటుంబ వికాసానికి వస్తుంది. అల్టిమేట్ గా ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్స్ అన్ని ఉపయోగించి ఫర్ ఫ్యామిలీ ఫర్ మంత్ 10,000 రూపాయల ఆదాయం రావడం ఫస్ట్ ఫేజ్. దాని నుంచి ఇంకా పెంచడం, ఇంక్లూజివ్ గ్రోత్ రేట్ తీసుకురావడం. గ్రోత్ ఎంత వచ్చిందనే కంటే
గ్రోత్ వచ్చింది డిజర్వింగ్ పర్సన్స్ కి చేరుతా ఉందా, లాస్ట్ మైల్లో ఉండే ఎవరైతే లాస్ట్ రోలో ఉండే వ్యక్తికి చేరుతుందా లేదని ఇంపార్టెంట్. ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. దీంట్లో స్మార్ట్ పల్స్ సర్వే కూడా ఉపయోగపడతాయి. ఈ రోజు మీకు బడ్జెట్ చూసి అన్నీ కూడా ఏదైతే మేము ప్రణాళిక తయారు చేసి ఇన్క్లూడింగ్ వెలుగొండ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేస్తాం. దానికి కూడా డబ్బులు పెడుతున్నాం. ఒక ప్రాధాన్యత క్రమంలో ఎక్కడైతే బ్యాక్వర్డ్ ఏరియాస్ ఉన్నాయో, ఎక్కడైతే కరువు ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే వెనుకబడిన జిల్లాలు ఉన్నాయో దానిపైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. ఒక పక్క పబ్లిక్, ఒక పక్క ఇది కూడా దాన్ని రిఫ్లెక్ట్ చేసేట్టుగా బడ్జెట్ వచ్చింది. దిస్ ఇస్ వెరీ గుడ్ థింగ్. ఐ రియలీ అప్రిషియేట్. చాలా బ్యాలెన్స్ చేశారు యనమల రామకృష్ణ గారు. ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. చాలా ఎక్సర్సైజ్ చేశాడు. మంచి ఎక్సర్సైజ్ చేసి ఏదైతే ప్రభుత్వం యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రిపేర్ దిస్ బడ్జెట్. ఐ రియలీ అప్రిషియేట్ హిమ్. వర్కౌట్ చేస్తాం, అన్ని వర్కౌట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ వీఆర్ స్టడీయింగ్ ఆల్ మోడల్స్ ఇన్ ది వరల్డ్. ప్రపంచం అంతా కూడా మోడల్స్ అన్ని ఎవరు ఎట్లెట్ ఇస్తున్నారు, ఎట్లా సోషల్ ఆబ్జెక్టివ్ కు లింక్ చేస్తున్నారు అవన్నీ కూడా పెట్టి వాళ్ళ నాలెడ్జ్ని వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవాలి. ప్రపంచంలో ఎలాంటి మోడల్స్ ఉన్నాయో కూడా చూసుకొని అవన్నీ స్టడీ చేసి ఇండియాలో ఏ మోడల్స్ ఉన్నాయని చూసుకొని విల్ ప్రిపేర్. లేదు 300 ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి డబ్బులు ఖర్చు పెడుతున్నాయి. ఎక్కడికక్కడ ఎవ్రీ డిపార్ట్మెంట్ విల్ స్పెండ్ మనీ ఆన్ ఈ ప్రగతి. కంప్యూటరైజేషన్ అన్నిటి వాళ్ళు పెడతారు. సెంట్రలైజ్ చేసి మాత్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఖర్చు పెడుతుంది. 500 crores పెట్టాం. అవసరమైతే మాకు వేస్తే నేను అందుకని చెప్పాను కన్వర్జెన్స్ ఆఫ్ రిసోర్సెస్, కన్వర్జెన్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ బోత్. నరేగా ఇప్పుడు డబ్బులు లేవనుకుంటున్నాం. వాట్ యూ హ్యావ్ డన్, వినూత్నంగా నరేగా మీకు ఫైనాన్స్ కమిషన్, గవర్నమెంట్ ఫండ్స్, నీరు ప్రగతి అన్ని కన్వర్జెన్స్ తీసుకొచ్చాం. ఓన్లీ డబ్బుల సమస్య లేదు, అక్కడ పనిచేయడే సమస్య. సేమ్ థింగ్ రేపటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఆల్ కార్పొరేషన్లో కూడా డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు డాక్టర్ అవ్వమని కానీ అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ ఏ విధంగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. దట్ ఈస్ ది ఎక్సర్సైజ్. అంటే ఈ రోజు రేపు తెలుస్తుంది మనకు రావాల్సింది రెండు. ఒకటి సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ కి ఇచ్చే యాజ్ ఆన్ టుడే మనకు 60% వస్తుంది, అది 90% రావాలి. ఆ బ్యాలెన్స్ ఆటోమేటిక్ గా ఇస్తారు. దట్ ఈస్ 1. నెంబర్ 2 ఈఏపీ. ఈ రెండు అడుగుతున్నాం. సెంట్రల్ నుంచి అది కాదు కదా, సెంట్రల్ నుంచి వచ్చేది మనకు రావాల్సిన డబ్బులు. అది లెజిటిమేట్. ఇది షేరింగ్. 14th ఫైనాన్స్ కమిషన్ లో కానీ, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానీ, నబార్డు ద్వారా వచ్చే పోలవరం ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా మనకు రావాల్సిన ఫండ్స్. అవన్నీ వీఆర్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్. రావాల్సిన ఫండ్స్ వచ్చేటప్పుడు అవన్నీ వస్తే ప్లానింగ్ లో